పోలీసు మరియు దొంగ. చిన్న నీతికథ. ఒక చిన్న పట్టణంలో రాజు అనే బుద్ధిమంతుడైన దొంగ ఉండేవాడు. అతను ఎంతో చాకచక్యంగా దొంగతనాలు చేసేవాడు. అయితే ఎప్పుడూ పట్టుబడేవాడు కాదు. మరోవైపు శేఖర్ అనే పోలీసు అధికారి అతన్ని పట్టుకోవడానికి ప్రతిరోజు కొత్త ప్రయత్నాలు చేసేవాడు. ఒకరోజు రాజు పట్టణంలోని ప్రముఖ వజ్రాల దుకాణాన్ని దోచేందుకు సిద్ధపడ్డాడు. అతను రాత్రివేళ లోపలికి చొరబడడానికి ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాడు. కానీ శేఖర్ రాజును పట్టుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాబట్టి అర్ధరాత్రి పోలీసులను మోహరించాడు. రాజు లోపలికి ప్రవేశించగానే అతనికి షాక్ తగిలింది. పోలీసులు ఇప్పటికే అక్కడే వేచి ఉన్నారు. ఈసారి శేఖర్ అతనిని తప్పించుకోనివ్వకుండా పట్టుకున్నాడు. రాజు చెరసాలలో ఉండాల్సి వచ్చింది. కానీ అప్పుడు అతనికి ఒక అర్థం అయింది. తప్పు మార్గంలో నడుస్తే ఎప్పటికైనా శిక్ష అనివార్యం. నీతి. ఎంత బుద్ధిమంతుడైనా చట్టవిరుద్ధంగా నడుచుకుంటే ఒకరోజు తప్పక పట్టుబడతాడు. మంచితనం, నిజాయితీ ఎల్లప్పుడూ మనకు ఉత్తమ మార్గం.